మనిషి నిర్మాణం కంటికి కనిపించేవాడు అదృశ్యమైపోయేవాడు, కంటికి కనిపించని వాడు ఎప్పుడూ ఉండేవాడు. అంటే నిత్యమైన వాడు కాదు ఈ దేహము, అనిత్యమైంది. ఆత్మ నిత్యముండేది. నిత్యముండే ఆత్మ అదృశ్యమైంది. దృశ్యమయ్యేటువంటి దేహము ఎల్లప్పుడూ ఉండనటువంటి. మొదటి మనుషుడు భూ సంబంధమైన మనిషి నుంచి, మట్టి నుంచి పుట్టినవాడు. రెండో వాడు పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. ఈ మట్టికి ఏముంది? ప్రాణం ఉంది. లోపల ఉండే ఆత్మకి ఏముంది? జీవం ఉంది. కాబట్టి అసలు జీవాన్ని ప్రేమించాలని మనుషులు తెలుస్తుందా? ప్రాణాన్ని ప్రేమిస్తున్నారు మనుషులు. ఇప్పుడు మనుషులు కానీ మనం 840 కోట్లు ఉన్నారు. ఇప్పుడు 830 కోట్లు దరిదాపు అయిందట జనాభా. 830 కోట్ల జనాభాలో ఆత్మని గురించి ఆలోచించేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉన్న ఈ ఆత్మ సంబంధమైన దేహాన్ని పోషించేది ఎవరు? ఎంతమంది ఉన్నారు? యోహాను సువార్తలో ప్రభువైన యేసు యుగయుగాలు జీవించేదేంటో చెప్పాడు, మనల్ని జీవింపజేసేదేంటో చెప్పాడు. 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేయుచున్నది. కాబట్టి నువ్వు జీవంలో ప్రవేశించాలి, దేవుడు ఉండే స్థలంలోకి వెళ్ళాలి అనంటే నీ ఆత్మని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. ఆత్మని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రాణాన్ని కాపాడుకునే వాళ్ళు 100% ఉంటారు. మనం పర్సంటేజ్ లెక్క తీసామనుకో, దేహాన్ని కాపాడుకునేవాడు అంటే ప్రాణాన్ని కాపాడుకునేవాడు, ఆత్మను కాపాడుకునేవాడు అంటే జీవాన్ని కాపాడుకునేవాడు. 2 ఉన్నాయి కదా. 2 ఏమున్నాయి మనకు? 1 శరీరము, 2 ఆత్మ. ఈ శరీరానికి ఏముంది? ప్రాణము. ఆత్మకి ఏముంది? జీవం. జీవం ఎవరికి ఉంటుంది? ఆత్మకు ఉంటుంది. ప్రాణం ఎవరికి ఉంటుంది? ప్రాణం దేనికి ఉంది? శరీరం. ఏమేం కాపాడుకోమంటున్నాడు? ఆత్మ, జీవము, శరీరమును ప్రభు రాకడ యందు, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగా. ఇప్పుడు కాపాడుకోవటం, ఆస్తులు కాపాడుకుంటారు మనుషులు కదా. ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా ప్రాణం ఒక రోజు పోయిద్ది. ప్రాణంలో ఉన్నంతకాలం ఆస్తులు కాపాడుకోవడం. మరణం, చచ్చిపోయేటప్పుడు కూడా బెడ్ మీద పడుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఏం చెప్తారు? పిల్లలు ఏమడుగుతుంటారు? ఏమడుగుతారు? ఆస్తులు ఎక్కడున్నాయి, భద్రంగా ఉన్నాయి లేవా, ఎక్కడ పెట్టేవి అని అడుగుతారు. మా తండ్రి జీవం ఏమైపోయింది? జీవాన్ని కాపాడుకొని చనిపోతున్నానా, జీవాన్ని నేను కాపాడుకున్నానా అని ఆలోచన చేసే జనం ఎంతమంది ఉంటారు? భూమి మీద బ్రతికే దినాల్లో ఆరోగ్యం బాగున్నా, ఐశ్వర్యం ఉన్నా, ప్రాణాన్ని, ఈ శరీరాన్ని కాపాడుకునేవాడు ఉన్నాడు. శరీరానికి సోకులు చేసుకునేవాళ్ళు ఉన్నారు. శరీరాన్ని రోజు ఏం చేస్తున్నాం?
కనీసం 2-3 సార్లు కడుగుతారు. కడగరు? అద్దంలో పొద్దాకు చూసుకుంటా ఉంటాం. చూసుకోమా? అద్దంలో చూసుకుంటాం. నేను ఎక్కువ చూసుకుంటా ఉంటా. మా ఇంటి ముందు అద్దం ఉంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటూ వెళ్తుంటాను నేను. ఆత్మని చూసుకునేవాళ్ళు, నేను ఆత్మను కూడా చూసుకుంటాను. ఆత్మను చూసుకోవాలి. శరీరాన్ని చూసుకోవటం మంచిదే, ఆత్మను కూడా చూసుకోవాలి. ఆత్మను ఎట్ట చూసుకుంటావు? భద్రంగా ఉందో లేదా ఎట్ట చూసుకుంటావు? భద్రంగా ఉందో లేదా ఎట్ట తెలిసిద్ది? నీ ఆత్మ భద్రంగా ఉందో లేదా ఎట్ట తెలిసిద్ది? ప్రాణం భద్రంగా ఉందో నీకు అర్థమైపోద్ది కదా. దేహం భద్రంగా ఉందో లేదా అర్థమవుతుంది కదా. దేహానికి ఏమైనా జబ్బు చేసిన దానికి ఏం చేస్తాం? జలుబు వస్తే వెళ్ళిపోయి 4-5 రకాల టాబ్లెట్ వేస్తాం. జ్వరం వస్తే 4-5 రకాల టాబ్లెట్లు వేస్తాం. కుదరకపోతే సలైన్ పెట్టిస్తాం. దేహం ఏమైనా ఇబ్బంది వస్తే ఆపరేషన్ చేపిస్తాం. చెప్పేమా? బ్రెయిన్ పాడైపోయింది అనుకో, క్యాన్సర్ వచ్చిందని అనుకో, ఆపరేషన్ చేసే నెట్టకట్ట బ్రతికేయా, దీన్ని కాపాడుకుంటాను ప్రాణాన్ని అంటావు. నీ ఆత్మకి జీవం పోయిందంటే ఆ జీవాన్ని తెచ్చిపెట్టుకోవటానికి ఏం ఆపరేషన్ చేసావు? ఏం టాబ్లెట్ వేసావు? ఏ సెలైన్ పెట్టావు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? దాని గురించి ఆలోచన లేదు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింపజేయుచున్నది. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. నీ ఆత్మ నూతన పరచబడుతున్నాడా? అది ప్రాముఖ్యమైన సంగతి. అసలు నీ ఆత్మకి జీవం ఉందో లేదో, అసలు జీవాన్ని కాపాడుకున్నావో లేదో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయనా, కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మోషే చేసినటువంటి ప్రార్థన, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. భూమిని లోకాన్ని పుట్టింపక మునుపు. లోకం అంటే ఎవరు? మనుషులు. భూమి మీద నివాసం చేసి జీవాత్మ కలిగి ప్రాణం కలిగి నివసించేవాళ్ళు లోకం. యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావో. మనుషులు ఏం చేస్తున్నారట? మంటికి మార్చు. నరులారా తిరిగి రండి. ఇది నరుడు కాదు, నరదేహం. ఇది దేహం ఏమైపోయింది? మట్టిలోకి వెళ్ళిద్ది. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి ఎందు ఒక జాము. దేవుని దృష్టికి ఎలాగుంటది? 1000 సంవత్సరాలు ఒక రోజు లాగా ఉంటాయట. అందుకని ఏం చెప్తున్నాడు తెలుసా? 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. ఎగిరిపోయేది ఎవరు? దేహమా? ఎగిరేది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ నీ దేహంలో ఉన్నంత కాలం జీవం ఒకవేళ పోతే దాన్ని సంపాదించుకునేటువంటి ఒక ఏర్పాటు ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. నీ ఆత్మకు జీవం పోతే, జీవాన్ని కాపాడుకోండి, జీవం పోయిందనుకో, దాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పటి వరకు? దేహంలో ప్రాణం ఉన్నంత వరకు. ఈ దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్ల దేహంలో ఉన్నప్పుడు నీ ఆత్మకు జీవం పోతే ఆ జీవాన్ని తెచ్చి అంటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ జీవాన్ని కాపాడుకోకపోతే, జీవం పోతే నీ ఆత్మకి, ప్రాణం పోయే సమయానికి జీవం లేకుండా చనిపోయావంటే తీర్పులోకి వెళ్ళిపోయావే. ఏం జరుగుతుందో తెలుసా? ప్రాణం పోయిన వెంటనే ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఇక ప్రాణం పోయిన వెంటనే నీకు ఏం మార్చుకోవటానికి కూడా ఛాన్స్ లేదు.
ఏం చేయటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథంలో అలంకారప్రాయంగా రాసి పెట్టాడు. ఏం సంగతి అంటేను 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. గుర్రం అంటే గుర్రం కాదు, అలంకార భాష. గుర్రము కనబడేను, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. మృత్యువు అంటే మరణం, చావు. పాండ్రు వర్ణం గుర్రం ఉందంట. గుర్రం మీద ఎవడు కూర్చున్నాడు? చావుడు ఒకడు కూర్చొని ఉన్నాడు. గుర్రం వేసుకొని వెళ్తున్నాడు. ఎవరు? చావు. గుర్రం వేసుకొని వెళ్తుందంట చావు. దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాన్ని వెంబడించెను. అర్థమైందో లేదు మీకు? గుర్రం ఉంది, ఈ గుర్రం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఎవరి పేరేంటి? మృత్యువు. అంటే మరణం. మరణం ఇలాగ వెళ్తుందట. వెళ్తుంటే దీని వెనక ఎవరున్నారంటేను పాతాళము వానిని వెంబడించాను. గుర్రం వేసుకొని, గుర్రం మీద ఎవరు వెళ్తున్నారు? మరణం వెళ్తుంది. దాని వెనక ఎవరు వెళ్తున్నారు? పాతాళం వెళ్తుంది. ఎందుకు? ఎందుకంటే ఎవడు చస్తాడా? చస్తే జీవము లేని ఆత్మను మింగేద్దాం. చచ్చాడు అనుకో, మనది వెనకటి వెళ్ళే మరలా భూమికి చేరిద్ది. ఆత్మ మేము ఎగిరిపోతాం అన్నాడు. ఎగిరేవే, ప్రాణం లేవగానే పైకి లేవగానే పక్కన ఎవరున్నారు? మేము ఎగిరిపోతామంటే చచ్చిపోతావు. చచ్చిపోయిన వెంటనే ఎవరు వస్తున్నారు? ఇప్పుడు పాతాళం వచ్చేస్తుంది. ఈ పాతాళం ఏం చేసిద్దంటే జ్ఞానం లేని వాళ్ళని మింగేసిద్దంట. ఏ జ్ఞానం లేని వాళ్ళని? ఈ జ్ఞానం లేని వాళ్ళని. ఆత్మని కాపాడుకోవాలి, ఆత్మ నియమంలో బ్రతకాలి, ఆత్మ చెప్పినట్టే జీవించాలి అనే జ్ఞానం లేకుండా చచ్చిపోతారు చూడు. వాళ్ళకి ఏముండదు, ఆత్మకి జీవం ఉందని తెలియకుండా జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళని ఏం చేసిద్ది? మింగేసేసిద్ది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. అపరిమితం అంటే ఎంత సైజ్ అని చెప్పలేం. పాతాళం ఎంత ఉంటది? 800 కాదు, ఇంకొక 800 కోట్లు వచ్చినా కూడా మింగేసేసింది. అపరిమితమైంది. అంటే జ్ఞానం లేనివాడు ఎవడైనా చచ్చిపోతే, దేవుని జ్ఞానం లేనివాడు అంటే, దేవుడు మానవుల్ని ఎందుకు సృజించాడో, మానవుడంటే ఏంటో, తన ఆత్మ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళబోతుందో ఎరగకుండా చనిపోయేటువంటి వాడు, ఆత్మను కాపాడుకోనటువంటి వాడు. అంటే ఆత్మకి జీవం ఉండేటట్టుగా చూసుకోని వాడు, జీవాన్ని ప్రేమించని వాడు చచ్చిపోతే పాతాళం ఏం చేసేది? మింగేసేసి. ఒక్కసారి పాతాళం మింగిందా అంతే సంగతి. పాతాళం మింగితే అపవాది ఉండే స్థలానికి వెళ్ళిపోతావు, దేవుడు ఉండే స్థలానికి రావటానికి అవకాశం ఉండేది. దేవుడు ఏం చేశాడంటే, దేవుని వద్దకు వెళ్ళే మార్గంలో ఏం చేశాడు తెలుసా? లేచి దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. దేవుడు ఏర్పాటు ఏం చేశాడు తెలుసా? దేవుడిచ్చిన జీవాత్మ ఉంటే పైకి, జీవాత్మ లేకపోతే పాతాళం మింగేసేస్తుంది. ఒకవేళ ఇట్లా లేచినటువంటి ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు పాత నిబంధన కాలంలో ఏం జరిగేది తెలుసా? పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తుడు చచ్చిపోయాడో, పాతాళం వస్తుంది కదా, క్షణంలో దేవదూతను పంపిస్తాడు దేవుడు. దేవదూతను పంపించి ఆత్మను పరదేశికి తీసుకెళ్లి పెట్టేస్తాడు. పాతాళం మింగకుండా ధనవంతుడు లాజరు మనకు తెలుసు. ధనవంతుడు చచ్చిపోయాడు,
ఏమైపోయాడు? పాతాళ వశం అయిపోయాడు. లాజరు చనిపోయాడు. ఎక్కడికి పోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఉన్నాయని ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. లాజరు ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అంటే ఈ దేహం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మది పొందే, కంప్లీట్ గా శాశ్వతంగా నెమ్మదన్న పొందుతావు, శాశ్వతంగా యాతనన్న పొందుతావు. వచ్చింది దేవుని దగ్గర నుండే. దేహంలో ప్రవేశించావు. జీవంతో కూడిన ఆత్మ, ప్రాణంతో కూడిన దేహం, మనస్సాక్షి, అంతరంగంలో మనస్సాక్షి ప్రకారం దేవుడిచ్చిన నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం జీవించి చనిపోయినటువంటి వాడు ఆత్మ లేస్తే దేవదూతను పంపించి పాత నిబంధన కాలంలో దేవుడు తీసుకెళ్లి పరదేశంలో పెట్టేసేసేవాడు. అంటే విశ్రాంతి, నెమ్మదిగా ఉండే ప్లేస్కి తీసుకెళ్లేవాడు. జీవం లేనివాడు చనిపోతే ఏం జరిగింది? పాతాళం మింగేసేసి. ఈ మింగేసినాక అక్కడ ఏముంటది? యాతన ఉంటది, ఏడ్పు, పండ్లు కొరకటం ఉంటాయి, బాధ ఉంటది. ఆ స్థలానికి వెళ్ళిపోతాడు. కాబట్టి జ్ఞానం లేక ఎవరైతే చనిపోతున్నారో అలాంటి వాళ్ళని పాతాళం మింగేసేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. పాతాళం ఎవరికి ఫ్రెండ్? మరణానికి ఫ్రెండ్. మరణం ఎవరికి ఫ్రెండ్? పాతాళానికి. మరణం ఎక్కడుంటే పాతాళం అక్కడ ఉంటుంది. మరణం, పాతాళానికి మరణం అంటే ఇష్టం బాగా. ఎందుకు? మింగేయటానికి. కాబట్టి ఈరోజు నువ్వు చనిపోతే నీ ఆత్మను పాతాళం మింగేసిద్దా, మింగదా? దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను అనేక సార్లు చెప్తుంటాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. లిఫ్ట్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లిఫ్ట్ 2 అంతస్తులు 3 అంతస్తులు లిఫ్ట్ ఎక్కినటువంటి వాళ్ళు ఎవరున్నారా? అందరూ ఎక్కుంటారు. ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. లిఫ్ట్ ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే? అందరు ఎక్కారు, మంచిది. ఎక్కారు కాబట్టి లిఫ్ట్కి ఎన్ని డోర్లు ఉంటాయి? లోపల ప్రవేశించేటప్పుడు 2 డోర్లు ఉంటాయి. 2 డోర్లు నువ్వు బటన్ నొక్కగానే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపటికి దాని అంతా అదే క్లోజ్ అయిపోయింది. నువ్వేం చేయాల్సిన అవసరంలా, దాని అంతా అదే క్లోజ్ అయింది. దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? చేయట పెడితే చాలు. డోర్లు 2 ఇట్లా వస్తున్నాయి అనుకోండి, ఇలా వచ్చేటువంటి 2 డోర్ల మధ్య చేయి పెట్టామనుకో, ఎట్లా వెళ్ళిపోతాయి. ఇలా వచ్చి క్లోజ్ అవ్వాల్సిన డోర్లు ఏమవుతాయి? మధ్యలో చేయి పెట్టగానే ఆటోమేటిక్ వెనక్కి వెళ్తాయి. ఎట్లా వెళ్తున్నాయి? టెక్నాలజీ వాడాను. ఏం టెక్నాలజీ అంటే, ఇటు నుంచి రేస్ వస్తుంటాయి. వచ్చే రేసు 2 జాయిన్ అయినాయి అనుకో, జాయిన్ అయితే ఈ తలుపులు రెక్కలు 2 దగ్గరికి వచ్చేస్తాయి. ఈ 2 రేసు ఒకదాని మీద పడలేదనుకో, వెనక్కి వెళ్ళిపో. టెక్నాలజీ అట్లా పెట్టేసేసారు. ఈ 2 రేస్ కలుసుకుంటేనే డోర్ క్లోజ్ అయ్యిద్ది. ఈ మధ్యలో ఒకదానికి కలవలేదనుకో, ఏం సిగ్నల్ దానికి? వెనక్కి వెళ్ళిపోమని అర్థం. మానవునికి కూడా దేవుడు ఏం చేశాడంటే, పరదేశంలో విశ్రాంతి స్థలంలోకి వెళ్ళటానికి, మనిషి చచ్చిపోయాడు అనుకో, చనిపోయిన తర్వాత ఆత్మ లేస్తే, జీవం కలిగిన ఆత్మ ఉందనుకో, పాతాళం నోరు మూసుకుంటాం. పాతాళం ఏం చేసింది? నోరు మూసేసేసి. జీవం లేదనుకో, తెలిసిద్దా తెలీదా? నీకు ఈ లిఫ్ట్కే ఎంత టెక్నాలజీ వాడితే దేవుని తెలీదా? అంటే ఏం లింక్ చేస్తాడు తెలుసా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గంధకంలో మండే గుండములో పాల్పొంది. అంటే జీవ గ్రంథానికి ఈ మనిషి ఆత్మకు లింక్ పెట్టేశాడు. జీవంతో కూడిన ఆత్మకి లింక్ ఎక్కడుంది? జీవ గ్రంథంలో పేరుంది. ఉంటే ఈ మనిషి సావుగానే నేరుగా వెళ్ళిపోతాడు. పేరు లేదనుకో, పేరు లేదంటే లైటింగ్ బట్టల ఆగిపోతాయి. అప్పుడు ఎవరు మింగుతారు? పాతాళం మింగేసేస్తారు. అందుకని ఏం చేశాడంటే, భూమి మీద దేవుడు జీవంతో కూడినటువంటి ఆత్మను నీకు అనుగ్రహిస్తే దాన్ని భద్రంగా కాపాడుకోవటం అనేటువంటిది మనుషులకు తెలియాలి. భద్రంగా కాపాడుకోపోతే ఏం జరుగుద్ది? చనిపోయిన తర్వాత దేహంలో ఉన్నంత కాలం ఏం సమస్య లేదు. చనిపోయిన తర్వాత నీ ఆత్మను పాతాళం మింగేసేసింది అనుకో, ఒకసారి మింగేసింది అనుకో, ఇక నువ్వు బయటికి రాలేవు.
అక్కడేముండదు, తెలివి ఉండదు, ఉపాయం ఉండదు, ఏడ్పు పండ్లు కొరకటం. నీకు ఒక్క నిమిషం కానీ 5 నిమిషాలు కానీ రెస్ట్ ఇచ్చేవాడు లేడు. నో రెస్ట్. దాటి పరదేశికి వెళ్ళిపోయావు అనుకో, ఇంక నీకు వేదన లేదు. ఇక భూమి మీద రెస్ట్ ఉంటుంది, వేదన ఉంటుంది. ఎంత వేల కోట్లు ఉండేవాడు కూడా బాధ ఉంటది కదా, దుఃఖం ఉంటది కదా, సమస్య వచ్చింది కదా, సంతోషం ఉంటది కదా. ఎంత పేదోడికైనా సంతోషం ఉంటుందా, ఉండదా? ఉంటది. కానీ మరణం అయిపోయిన తర్వాత రెండిట్లో ఏదైనా ఒకటే ఉంటది. అది భూమి మీద ఈ దేహంతో జీవించే ఈ జీవితం మీద ఆధారపడి నీ నిత్యం, నీ నిత్యత్వం, నీ నిత్య గమ్యం, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తుంటే నీ నిత్య గమ్యం దేని మీద ఆధారపడి ఉందంటే, నీ దేహంలో ఉండే ఆత్మను జీవంతో కూడిన ఆత్మగా ఉంచుకొని బ్రతకటము, అలాగూ చనిపోవటం అనేటువంటిది నీ బాధ్యత ఉంది. అప్పుడు ఏమంటాడు, నరులారా తిరిగి రండి అంటే దేవుడు ఉండే స్థలం, ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. అలా కాదు అని అంటే జ్ఞానము లేని మనుషులు మాత్రమే పాతాళం మింగింది. జ్ఞానం కలిగినటువంటి వాడిని పాతాళము ఎంత దరిద్రుడైనా మింగలేదు. ఎంత ధనవంతుడైనా, ఈ భూమి మీద ఈ విశ్వాన్ని చక్రవర్తి అయినా సరే పాతాళానికి లెక్క ఉండదు. పాతాళం ఏం చూసిద్ది? ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ రాగానే ఓపెన్ అయిద్దా ఈ లిఫ్ట్? రాదు. బటన్ నొక్కాల్సింది ఎవడైనా సరే, ఎవరు చేపెట్టినా కానీ ఆగిపోద్ది. అలాగే ఎవడి పేరు జీవగ్రంథంలో ఉండదో, భూమి మీద ఎంత ధనికుడైనా, ఎంత హోదా కలిగినోడైనా పాతాళం వాడుకోవడం కాచుకొని ఉంది. ఎంత దరిద్రుడైనా జీవాన్ని కాపాడుకునేటువంటి వాడి కోసం పాతాళం క్లోజ్ అయిపోద్ది, నోరు మూసేసిద్దంట, ఆపేసేసేసి. ఆటోమేటిక్ సిస్టము దేవుడు జీవాత్మనిచ్చినటువంటి ఈ మానవునికి, మానవుడు చనిపోతే ఆ తర్వాత వెళ్లే గమ్యానికి లింక్ పెట్టేసేసాడు. అందుకనే ప్రభువైన యేసు తన దగ్గరికి వచ్చే చిన్నపిల్లల్ని శిష్యులు ఆటంకపరుస్తుంటే ఏం చెప్పాడు? ఆటంకపరచొద్దు. ఎందుకని? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎందుకని? వాళ్ళు జీవంతో ఉన్నారు. వాళ్ళకేం తెలీదు? మోసం తెలీదు, అబద్ధం ఆడటం తెలీదు, కపటం తెలీదు, అన్యాయం తెలీదు. దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని స్వభావము చిన్న బిడ్డల్లో చూడొచ్చు మనం. కాబట్టి ఆ స్వరూపాన్ని పోగొట్టుకోకుండా జీవించటం అనేది మనిషి యొక్క బాధ్యత అయింది. ఒకవేళ అలాగాని జీవించటం చేతగాక ఒకవేళ జీవాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మానవుని గురించినటువంటి ఈ జ్ఞానం మనుషులు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యులై ఉంటారు ఎంతైనా సరే. కాబట్టి మానవుణ్ణి దేవుడు నిర్మించి, నిర్మాణం ఎలాగ జరిగింది, ఈ నిర్మాణం జరిగిన తర్వాత ఎందుకు చేశాడు దేవుడు? నరులను ఎందుకు చేశాడు? ఎందుకు నిర్మించాడు? నిన్నెందుకు చేశాడో తెలుసా? అంటే తన జ్ఞానం ఎరిగి తన స్వరూపాన్ని, స్వభావాన్ని అలాగే కంటిన్యూ చేసి భూమి మీద జీవించాలి, సుఖంగా బ్రతకాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. భూమి మీద ఏ మనిషి పాపం ఎరగడు అనుకోండి, ఎలా ఉంటుంది భూమి? ఒకసారి ఆలోచన చేయండి. లోకం మానవులందరూ దేవుడిచ్చిన స్వరూపాన్ని, స్వభావాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుకుంటే దొంగతనాలు ఉంటాయా? ఉండవు. నరహత్యలు ఉంటాయా? ఉండవు. అసూయ ఉంటుందా? ఉండదు. ద్వేషం ఉంటుందా? ఉండదు. పగ ఉంటుందా? ఉండదు. అది కోల్పోతే ఏమొచ్చింది? ఇవన్నీ ప్రవేశిస్తుంటాయి. అంటే దేవుడు నరుల్ని భూమి మీద పాపం చేయమని చేశాడా? చేయలేదు. ఎలా బ్రతకాలని? బైబిల్ అంతట్లో ఇంపార్టెంట్. నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించు. ప్రభువైన యేసు చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించంటే అర్థం ఏంటి? నీకేం చేయాలని కోరుకుంటావో నువ్వు అది చేయాలి. ఏం చేయకూడదు నీకు అనుకుంటావో అది నువ్వు చేయకూడదు. మనుషులు ఏం కావాలని కోరుకుంటారో అది కోరుకుంటారు.
ఏం చేయకూడదు అనుకుంటారో అది ఇతరులకు చేస్తానే ఉంటారు. మన వరకు వచ్చేటప్పటికేమో ఇతరులు మనకేం చేయకూడదు, అంత మేలు చేయాలి, మనం మాత్రం ఫీడ్ చేస్తాం. ఒకవేళ మనుషులందరూ అలాంటి ఆలోచిస్తున్నారనుకో, ఎలాగుంటది భూలోకం? భూమి మీద దేవుడు పరలోకంలో ఎలాగూ తన చిత్తం నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరు. ఈ రోజున దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? క్రీస్తు ప్రభు సంఘంలో వ్యక్తుల మధ్య, క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే ఆ వ్యక్తులందరి మధ్య పరలోక సంబంధమైన వాతావరణం ఉండాలని కోరుకున్నాడు. అంటే సంఘం అంటే జీవము గలది. సంఘం అంటే ఏంటి? జీవము గలది. 1 తిమోతి 3:15 నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నాడు. జీవము గల దేవుని సంఘంలో ఉండే వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు? దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు. దేవునికి ఏ స్వభావం ఉంటుందో అదే స్వభావం ఉంటది. ఆ స్వభావం అదంతా భూమి మీద పరలోక వాతావరణం ఉండాలని దేవుడు కోరుకొని తన కుమారుని భూమి మీదకు పంపించి ఆయన రక్తం వల్ల విమోచన పొందినటువంటి జనం సంఘంగా కూడితే పరలోక వాతావరణం ఉండాలి అని కోరుకున్నాడు. దానికంటే ముందు ఇశ్రాయేలు అనే జాతిని వేరు చేసి వాళ్ళు కూడా ఏం కోరుకున్నాడంటేను, ధర్మశాస్త్రం ఇచ్చి దాని ప్రకారం జీవించితే మనుషుల మధ్య పాపం ఉంటుందా? ఉండదు. ఈ పాపం లేని సమాజాన్ని చూసి బయట ఉండేటువంటి వ్యక్తులు కూడా ఇశ్రాయేలు జాబితాలో కలిసిపోవటానికి వచ్చేస్తారేమో, సున్నతి పొందుతారు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడేటట్టు వస్తారేమో అని దేవుడు వాళ్ళని ఇశ్రాయేలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు అలాగ నిలబడలా. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘాన్ని కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సంఘము జీవం కలిగిందై ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ అలాగ లేకపోతే దానికి అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలో అంటే, అడ్జస్ట్మెంట్స్ అంటే ఏం మార్పులు చేసుకోవాలో కూడా చెప్పేసేసాడు. అందువలన ఈరోజు మనం దేవుడు భూమి మీద తన సంకల్పం కొనసాగాలని, తన ఇష్ట ప్రకారం మనుషులు జీవించాలని కోరుకొని చేశాడు. ఒకవేళ అలా కాకపోతే కూడా వాళ్ళని ఎలాగ రక్షించాలో కూడా, కారుల ఫ్యాక్టరీ ఉందనుకోండి, కారులు ఒక్కొక్క కారు 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొనుక్కునేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక బైక్ వచ్చి 5 కోట్ల బైక్ ఉంది, చెడిపోయింది అనుకో బైకు, ఇక ఎవరు బాగు చేయలేరు అనుకో, ఆ బైక్ కొంటాడు ఎవడన్నా? కొనడం. అంటే ఆ కంపెనీ తయారు చేసేటప్పుడే ఒకవేళ చెడిపోతే దాన్ని ఎలాగ బాగు చేయాలో ఆలోచన చేసి కంపెనీ ఎలాగ పెట్టారో, వీళ్ళందరికంటే ముందు దేవుడు మానవులను సృజించిన తర్వాత ఈ దేహం ఒకవేళ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఆత్మ నియమానికి విరోధంగా కానీ బ్రతికితే, ఏది అలా జీవించాలని కోరుకునే వాళ్ళకి అసలు దీన్ని పట్టించుకోకుండా వదిలేసేవాడి సంగతి కాదు. ఒకవేళ వాళ్ళు కానీ బ్రతికించుకోవాలి జీవనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. పాత నిబంధన అంతట్లో బలులు ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధన అంతట్లో క్రీస్తు ప్రభు బలిని శాశ్వతంగా ఉంచి జీవాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక పరిస్థితులు చేశాడు. కాబట్టి మానవుని గురించినటువంటి జ్ఞానం, మానవుని గురించినటువంటి వాస్తవం ఇది ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. మానవుడు అంటే ఎన్ని రెండు, ఒకటి శరీరము, ఆత్మ. జీవంతో కూడిన ఆత్మ, ప్రాణంతో కూడినటువంటి దేహం. చనిపోతే జీవంతో కూడి ఉండేటువంటి ఆత్మ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిద్ది. ఒకవేళ మనస్సాక్షికి విరుద్ధంగా, దేవుని నియమానికి విరుద్ధంగా కానీ చనిపోతే పాతాళం మింగేసేసి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రంగా జీవాన్ని కాపాడుకోవటం అనేటువంటిది ఎవరి బాధ్యత? ప్రతి వారి బాధ్యత. నీ ఆత్మకి నీవే బాధ్యుడివి, నా ఆత్మకి నేనే బాధ్యుడిని. నా దేహంతో నేను చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి నాకు తీర్పు, నీ దేహంతో నువ్వు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి నీ ఆత్మకు తీర్పుని దేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు. కాబట్టి దేవుని యొక్క, మానవుని యొక్క నిర్మాణము, మానవుని యొక్క ఉనికి, మానవుడు దేహంలో రాలిపోయిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాడు, ఏ స్థితిలో ఉండబోతున్నాడు అనే సంగతులు మీకు బ్రీఫ్ గా వివరించా. బ్రేక్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దేవుని నుండి అంటే ఆత్మకు జీవము ఎలా పోయిద్ది,
ఆత్మకు జీవం ఎలాగొచ్చింది తెలుసా? తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మకు జీవాన్ని దేవుడు తల్లి గర్భంలో ఇచ్చాడు నీకు, అది ఎలా పోయిద్ది? పోతే పాతాళం మింగేసేసేది. జీవాన్ని కాపాడుకోలేదనుకో పాతాళం మింగేసేసేది. దాన్ని కాపాడుకోకుండా దేహంలో ఉన్నప్పుడు పోయిందనుకో దాన్ని తిరిగి ఎలా పొందొచ్చు? ఎలా పోయిద్ది, ఎలా దాన్ని తిరిగి పొందొచ్చు అనే సంగతిలో ఈవినింగ్ సెషన్లో మనం చూస్తాం. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి మనల్ని గురించి మనం పరీక్షించుకునే ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి వందనాలు సమర్పిస్తూ ముగిస్తా ఉన్నాను.